సమర్థవంతంగా అందించగలుగుటకు నన్ను బలపరిచి వాడుకొనమని నీ కృపగా అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన నామమున మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథం 4వ అధ్యాయం. సామెతల గ్రంథము 4వ అధ్యాయం. అందులో 20వ వచనాన్ని 21వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20, 21, 20వ వచనం అలాగే 21వ వచనం. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవిని యొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. నా వాక్కులకు, నా కుమారుడా, నా మాటలను ఏమంటున్నాడు ఆయన? ఆలకింపుము, నా వాక్యములను నీ చెవిన యొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని అనగా నా వాక్యమును భద్రము చేసుకొనుము. నీ హృదయములో నా వాక్యాన్ని ఏమంటున్నాడు ఆయన? కాపాడుకో, భద్రం చేసుకో అని అంటున్నాడండి. ఎందుకని అంటున్నాడు ఆ మాట? ఎందుకు వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకోమని అంటున్నాడు ఆయన? కారణం, ప్రమాదం ఉంది. ఎవరి వలన ఏంటి ఆ ప్రమాదం అని మనం ఆలోచిస్తే మన అందరికీ తెలుసు. మరి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఎప్పుడు మనం చూసుకునేటటువంటి మాట అది. మీ విరోధి అయినటువంటి అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునని వెతుకుతూ తిరుగులాడుచున్నాడు. వాడి పని ఏంటి చెప్పండి? వాడి పని ఏంటి? వెతుకుతూ తిరుగులాడుచున్నటువంటి విరోధి, దుష్టుడు. వాడి పని ఏంటి? మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారు తాను చెప్తున్నటువంటి ఒక ఉపమానంలో మరి ఆయన చెబుతున్నటువంటి ఆ మాటలను ఒకసారి మనం చూసుకుందాం. మత్తయి గారు రాసిన సువార్త 13వ అధ్యాయం. ఈ దుష్టుడు లేదా సాతాను ఏం చేస్తాడట? వాక్యం వినబడుతున్నప్పుడు, మత్తయి గారు రాసిన సువార్త 13వ అధ్యాయంలో 16వ వచనాన్ని చూడండి. మత్తయి గారు రాసిన సువార్త 13వ అధ్యాయము విత్తువాని గురించినటువంటి ఉపమానం. అందులో 19వ వచనం, 18, 19 వచనాలు చదువుకుందాం. మత్తయి గారు రాసిన సువార్త 13వ అధ్యాయము 18, 19 వచనాలు. విత్తువానిని గురించినటువంటి ఉపమాన భావమును వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, దుష్టుడు ఏం చేస్తాడట? వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. అదండి నా మాటలు ఏవైతే ఉన్నాయో, నీ చెవిన పడుతున్నటువంటి నా మాటలు, వాటిని ఆయన ఏమంటున్నాడు? నీ హృదయములో నువ్వు భద్రం చేసుకోవాలి అని అంటున్నాడండి ఆయన. ఎందుకు హృదయములో భద్రం చేసుకోమని అంటున్నాడు అంటే, హృదయములో నుండి దుష్టుడు ఎవరిని మృంగుదునా అని వెతకులాడుచూ తిరుగులాడేటటువంటి దుష్టుడు ఏం చేస్తాడట? హృదయములో విత్తబడినటువంటి వాక్యాన్ని వాడు ఏం చేస్తాడు? ఎత్తుకొని పోయేటటువంటి ప్రమాదం ఉంది. హృదయములో నుండి వాక్యాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయేటటువంటి ప్రమాదం ఉంది. గనుకనే ఆయన ఏమంటున్నాడు? నాయన, నీ హృదయములో నా వాక్యాన్ని నువ్వేం చేసుకోవాలంటున్నాడు ఆయన? భద్రపరుచుకోవాలి. ఎందుకనంటే నీ హృదయములో నా వాక్యము ఉండుట వలన నీకెన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కానీ ఆ హృదయములో విత్తబడేటటువంటి వాక్యాన్ని నువ్వు భద్రపరచుకోకపోవటం వలన ఎన్నో అనర్థాలు. అంతే కదండి. విత్తబడినటువంటి వాక్యం ఇప్పుడు వాక్యం వింటున్నారు మీరు అంటే, హృదయములో వాక్యం ఏమవుతుంది? విత్తబడుతుంది. 1 గంట పోయిన తర్వాత ఏం చేస్తాడు చెప్పండి దుష్టుడు? వాడు వంతు ప్రయత్నాలు వాడు చేస్తాడు. ఎలా చేస్తాడు? విత్తబడిన ఈ వాక్యాన్ని ఏం చేయాలి? ఎత్తుకొని పోవాలనంటే ఈ హృదయములో ఈ వాక్యమును గురించినటువంటి ధ్యానం ఉండకుండా లోక సంబంధమైనటువంటి ఏదో ఒక విషయాన్ని ఏం చేయాలి? ఇప్పుడు వీని హృదయములోనికి ప్రవేశపెట్టాలి. అప్పుడు ఏమవుతుంది? కాన్సన్ట్రేషన్ అంతా దేని మీదకి వెళ్తుంది?
దాని మీదకు వెళ్తుంది. అప్పుడు ఈ విత్తబడిన వాక్యం ఏమవుతుంది? హృదయంలో నుండి తొలగిపోతుంది. అందుకనే ప్రియమైనటువంటి దేవుని వరలరా, అప్పుడప్పుడు ఏమండి మనం ఏంటో రిఫరెన్సులు గుర్తుంటలేదండి అని అంటూ ఉంటారు చాలామంది. లేదా పోయిన వారం ఏమండి ఏం వర్తమానం మీరు విన్నారని అంటే చెప్పలేము. కానీ ఎప్పుడో ఒక 4 ఏళ్ల కిందట ఏమండి చూసినటువంటివి ఏవో మనకి ఏమండి లోక సంబంధమైనవి అవి బాగా గుర్తుంటాయి. ఏమండి వాడన్న మాటలు నేను ఎప్పటికీ మర్చిపోలేనండి. దేవుని వాక్యం మనం మర్చిపోతున్నాం. కిందటి వారం ఏం మాట్లాడుకున్నామని అడిగితే ఏమండి చెప్పలేనటువంటి స్థితిలో ఉన్నాం. దేవుని ఏమండి ఏ వాక్యం ఏమండి ఎక్కడ ఉంది ఏమండి అది చాలా కష్టంగా ఉందండి, నేను వెతుకుతున్నాను ఏమండి, అది అక్కడే ఉంటుందండి, అదే అధ్యాయంలో ఉంటాం. కానీ ఏమండి ఆ వచనం మనకు కనపడదు, అక్కడక్కడే తిరుగుతూ ఉంటాం. ఏంటోనండి అస్సలు గుర్తుపెట్టుకోలేకపోతున్నాం. కానీ ఏమండి ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నటువంటి విషయాలన్నీ మనకేం చేస్తూ ఉంటాయండి, అవన్నీ మనకి గుర్తుకొస్తూ ఉంటాయి. చిన్నప్పుడు చదువుకున్న పాఠాలు ఉంటాయి కదండి స్కూల్లో, ఏమండి వాటిని మనం మర్చిపోయామని చెప్పండి, ఏమండి అవి మనకి గుర్తున్నాయి. అలాగే ఎవరైనా మనకు కాల్ చేసి మన ఇంటి అడ్రస్ అడిగినప్పుడు నువ్వు ఎక్కడున్నావు, మా తల్లి దగ్గర ఉన్నావా, స్ట్రైట్గా వచ్చేసాయి, లెఫ్ట్ తీసుకో, ముందుకు వచ్చేసాయి, ఎడం చేతి పక్కన నీకు ఒక కొట్టు కనబడుతుంది, దానికి ఆపోజిట్లో ఉన్నదే మా ఇల్లు. ఏమండి అంటే ఏవేవో మనకు లోక సంబంధమైనవి గుర్తుంటున్నాయి, కానీ దేవుని వాక్యం మనకి ఎందుకు గుర్తుంటలేదు? కారణం ఏమండి దుష్టుడు ఏం చేస్తున్నాడు అయ్యానంటే విత్తబడినటువంటి వాక్యాన్ని వాడు ఏం చేస్తున్నాడు, ఎత్తుకొని పోవటానికి వాడు ప్రయత్నిస్తున్నాడు. అందుకని దేవుడు ఏమని అంటున్నాడు అయ్యానంటే, ఏమని రాయించాడంటే పరిశుద్ధ గ్రంథంలో, నాయన నీ హృదయములో విత్తబడినటువంటి వాక్యం ఏదైతే ఉంటుందో దాన్ని నువ్వు భద్రం చేసుకో. నువ్వు భద్రం చేసుకుంటే ఏమవుతుందో తెలుసా? ఏమండి విత్తనం మీకు అర్థమవటానికి ఒక చక్కటి ఏమంటే ఉదాహరణ, విత్తనం చిన్నగా ఉందనుకోండి, దాన్ని ఆకాశపక్షి ఏం చేస్తుంది చెప్పండి, ఎత్తుకొని పోతుంది. అదే విత్తనం భూమిలో పడి ఏమండి దాని వేరు లోతుగా వెళ్ళిపోయింది అనుకోండి, మీకు అర్థమవుతుందా? విత్తనం భూమిలో పడి ఒక చిన్న మొక్కై ఇప్పుడు ఆ మొక్క ఎదిగే టైంలో దాని యొక్క వేర్లు ఏమంటే భూమి లోపలికి వెళ్ళిపోయినప్పుడు అది మహావృక్షం అయిపోతుంది. ఎప్పుడైతే అది మహావృక్షం అయిపోయిందో ఏమంటే అప్పుడు పక్షి ఎత్తుకెళ్ళిపోగలదా? ఎత్తుకెళ్ళిపోలేదండి. అదే మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారు ఏమండి ఒకానొక సందర్భంలో ఏమండి ఒక ఆవిడితో లేకపోతే ఒక స్త్రీతో ఆయన మాట్లాడుతున్నాడు, ఈ విషయాన్ని మాట్లాడుతున్నాడు ఆయన. ఏమండి ఆ సందర్భం ఏంటి? సమరయ స్త్రీతో ఏమండి మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారు ఏమండి మాట్లాడుతున్నటువంటి ఏమంటే ఆ మాటల్ని ఒకసారి మనం చూసుకుందాం. యోహాను గారు రాసిన సువార్త 4వ అధ్యాయం, యోహాను గారు రాసినటువంటి సువార్త 4వ అధ్యాయం. అందులో ఏమండి తాగటానికి నీళ్ళు ఇవ్వమని ఈయన అడుగుతున్నారు యేసుక్రీస్తుల ప్రభువారు. అప్పుడు ఆమె ఏమని అంటుంది అయ్యానంటే, అయ్యా నువ్వు చూస్తేనేమో యూదుడిగా ఉన్నావు, మరి మేమేమో సమరయులము, మరి యూదులు సమరయులతో సాంగత్యం చేయరు కదా. ఏమంటే ఈ డిస్కషన్ జరుగుతున్నప్పుడు మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారు ఏమని అంటున్నారో ఏమంటే ఇప్పుడు ఒకసారి 10వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. ఏమంటే యోహాను గారు రాసిన సువార్త 4వ అధ్యాయం 10వ వచనం. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమున కిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పాను అని. ఏమండి 11వ వచనంలో, అప్పుడు ఆ స్త్రీ, అయ్యా ఈ బావి లోతైనది, చేదుకొనుటకు నీకేమీ లేదే, ఆ జీవజలము ఎలాగూ నీకు దొరుకును అని అడుగుతుంది. 12వ వచనం, ఆయన 12వ వచనంలో ఏముంటుందో చూడండి, తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మా తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడివా అని ఆయనను అడిగాను. సందర్భం అర్థమైంది కదండి మీకు. సమరయ స్త్రీతో యేసుక్రీస్తుల ప్రభువారు ఏమని అంటున్నారు, అమ్మా నీవిచ్చేటటువంటి నీళ్లు ఏవైతే ఉన్నాయో ఆ నీళ్లు తాగితే ఏమవుతాడు, మళ్ళీ వాడు దప్పికొంటాడేమో, కానీ నేను ఇస్తానమ్మ నీళ్లు, అవి జీవజలములు అంటున్నాడు. ఏమంటున్నాడు ఆయన, అవి జీవజలములు అని అనగానే అప్పుడు ఆమె ఏమంటుంది, అయ్యా అవేవో జీవజలములు అని అంటున్నావు, ఇప్పుడు ఇక్కడ తోడుకోవటానికి బావి నీళ్ళు ఏమో చాలా లోతుగా ఉన్నాయి అని ఆ డిస్కషన్ తీసుకొచ్చి ఆమె ఏమంటుంది, ఇదిగో ఈ బావి యొక్క ప్రత్యేకత ఏంటో తెలుసా, ఈ బావి ఎప్పటిదని అంటున్నావా, తానును 12వ వచనం చూడండి, తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మా తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడివా అని అంటుందండి.
ఏవో నీళ్ళు ఇస్తామని అంటున్నావు. మా పితరుడైనటువంటి యాకోబు, ఏమంటే ఇక్కడ జాగ్రత్తగా ఆలోచించాలి. మా పితరుడైనటువంటి లేదా మన పితరుడైనటువంటి యాకోబు, ఏమంటే యాకోబు గారు ఏ కాలానికి చెందిన ఆయన? ఏమండి, అబ్రహాము, ఇస్సాకు తర్వాత అతని కుమారుడే కదండి యాకోబు. యాకోబు గారి కాలంలో యాకోబు గారు, ఆయన కుమారులు, ఏమండి ఆయన పశువులు ఈ బావిలో ఉన్నటువంటి నీళ్లు త్రాగాయి. నాటి నుంచి కొన్ని తరాలు గతించిపోయాయి, కొన్ని వందల సంవత్సరాలు అయిపోయాయి, కానీ ఈ బావిలో ఏమైపోలేవు, నీళ్ళు అయిపోలేదు. ఆ నీటిని ఇప్పటికీ మేమేం చేస్తున్నాం, త్రాగుచున్నాం. దీనికంటే గొప్పదా నువ్వు ఇచ్చేది అని అడుగుతున్నావా? మీకు అర్థమవుతుందో లేదో? మీకు అర్థమవుతుందండి? కొన్ని తరాలు గతించిన నాటి నుంచి నేటి వరకు ఈ బావిలో ఉండేటటువంటి నీటిని ఏం చేస్తున్నా ఉంటున్నామా, మేము త్రాగుచున్నాము. కానీ దీనికంటే గొప్పదేదో జీవజలం అని అంటున్నావు కదా నువ్వు అని అంటున్నప్పుడు ఆయన ఏమంటున్నాడు చూడండి, 13వ వచనంలో యేసుక్రీస్తుల ప్రభువారు, అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పికొనును. అమ్మా, ఈ బావిలో ఉండేటటువంటి నీళ్లు ఇవేవో గొప్పవి, ఆనాటి కాలం నుంచి ఈనాటి కాలం వరకు మా దాహమును ఎంతో వచ్చినటువంటి ఎన్నో తరాల యొక్క, ఏమంటే ఆ మనుషుల యొక్క దాహమును తీర్చినవని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ నేను చెప్తున్నాను, ఏమని అంటున్నాడు ఆయన, ఈ బావిలో ఉన్న నీళ్లు ఇప్పుడు తాగిన తర్వాత కూడా మళ్ళీ ఏమవుతుంది, తాగినవాడు దప్పికొంటాడేమో. కానీ ఏమని అంటున్నాడు ఇప్పుడు 14వ వచనంలో, నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవముకై వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. కానీ నేనిచ్చేటటువంటి నీళ్లు ఉంటాయే జీవ జలములు, అవి వానిలో ఊడేటటువంటి ఒక నీటి బుగ్గగా ఉంటుంది. నీటి బుగ్గ అనగా నీటి ఊట. ఏమండి, ఊట ఏం చేస్తుంది చెప్పండి? ఏమండి, ఊట ఏం చెయ్యును? ఊట తన యొక్క ఏమన్నా లేకపోతే తన యందు ఉన్నటువంటి జలములు అనేది ఏం చేస్తుంది, పైకి ఉబకజేయును, పైకి ఉబకజేయును. అంటే ఇప్పుడు ఒక బావిని మీరు తీసుకున్నారనుకోండి, తవ్వే కొద్దీ, అంటే ఇప్పుడు నేను నీళ్లు తీసే కొద్దీ మళ్ళీ ఏమవుతుంది చెప్పండి, అందులో ఉండేటటువంటి ఏమంటే ఆ నీటి బొగ్గ లేకపోతే ఆ నీటి ఊట ఏం చేస్తుంది, మళ్ళీ ఊరుతూ ఉంటుంది. మళ్ళీ ఏమవుతుంది, వాటర్ మళ్ళీ ఏమవుతుంది, వస్తూ ఉంటుంది. ఎలాగైతే అమ్మ ఒక నీటి ఊట, ఆ ఊట తన యందున్నటువంటి జలములను పైకి ఉబకజేయునో, అలాగే నేనిచ్చేటటువంటి జీవ జలములు ఉన్నాయే అవి అతనిలో ఏం చేస్తాయి అంటున్నాడు ఆయన, అతనిలో ఒక నీటి ఊటగా ఉంటుందమ్మా. ఇక వాడి అన్నిటికీ నీ దప్పికొనడమ్మా. ఇంతకీ ఏంటి ఇచ్చేటటువంటి ఆ జీవజలములు, ఏంటి ఇచ్చేటటువంటి ఆ జీవజలములు? ఏమండి, ఇక్కడ జీవజలం అని దేని గురించి మాట్లాడుతున్నాడో తెలుసా ఆయన యేసుక్రీస్తుల ప్రభువారు? వాక్యం. జీవజలమని దేని గురించి మాట్లాడుతున్నాడు ఆయన? వాక్యాన్ని. ఏమండి, జీవజలముతో చెప్తున్నాడు ఆయన, పోల్చి చెప్తున్నాడు ఆయన. అమ్మ, నేను ఇచ్చేటటువంటి వాక్యం ఉంటుందే, ఆ వాక్యం ఒకని హృదయములోనికి వెళ్ళిన తర్వాత అది ఏమంటున్నాడు ఆయన, వాడు దానిని భద్రం చేసుకోవాలే కానీ అది వానిలో ఊరేడి నీటి బుగ్గగా ఉంటుంది. ఏమండి, తీసే కొద్దీ నీరు వస్తానే ఉందనుకోండి, ఏమండి ఇంకప్పుడు ఎప్పుడు ఖాళీ చేయగలం చెప్పండి? మీకు అర్థమవుతుందండి? ఇంట్లో ఇంకా మీకు అర్థమవడానికి చెప్తాను. తీసే కొద్దీ నీరు వస్తానే ఉందనుకోండి, ఎప్పటికైనా ఖాళీ చేయడం అవుతుందా మన వల్ల? ఇంకా మీకు అర్థం కాలేదు కదా, ఇప్పుడు చెప్తాను చూడండి. ఇంట్లో ఉండేటటువంటి బకెట్, ఏమంటే ఓ బకెట్ ఇచ్చి బకెట్ నీళ్ళు ఖాళీ చేయమన్నారు అనుకోండి, టక్మని ఖాళీ చేసేస్తాం మనం, అవునా కాదా? అలాగే ఇంటి పైన ఉన్నటువంటి ఓవర్ హెడ్ ట్యాంక్ ఉందనుకోండి, దాన్ని ఖాళీ చేయమని ఏం చేస్తాం చెప్పండి? మనం కొంత శ్రమించి ఖాళీ చేయగలం. కానీ ఏమండి ఇప్పుడు అలాగే ఆలోచిస్తూ ఒకసారి యోహాను గారు రాసిన సువార్త 7వ అధ్యాయం, యోహాను గారు రాసిన సువార్త 7వ అధ్యాయం 37వ వచనం, యోహాను గారు రాసిన సువార్త 7వ అధ్యాయం 37వ వచనం, యోహాను గారు రాసిన సువార్త 7వ అధ్యాయం 37వ వచనం. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలను, నాయందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవనదులు పారునని బిగ్గరగా చెప్పాను. వానిలో జీవ నదులు పారును. జీవ నదులు అంటే నీటి ఊట కాస్త ఏమైందట, ఉబికి ఏమండి జీవజలాలు ఏమండి వస్తూ చివరికి అది ఏమైపోయింది చెప్పండి, జీవనది. ఏమండి ఇప్పుడు నది దగ్గరికి తీసుకెళ్ళి మిమ్మల్ని ఏమండి ఓ బకెట్ ఇచ్చి ఖాళీ చేయమన్నాను అనుకోండి, అప్పుడు ఏంటి చెప్పండి పరిస్థితి? తోడే కొద్ది ఏమవుతుంది చెప్పండి? వర్షాలు పడిన ప్రతిసారి ఏమో నదులు ఏమైపోతాయి, నిండిపోతాయి. నీటితో ఏమవుతూ ఉంటాయి చెప్పండి, పారుతూ ఉంటాయి. ఇప్పుడు మిమ్మల్ని ఖాళీ చేయమంటే ఏం చేయగలరు చెప్పండి? ఇప్పుడు దుష్టుడు కూడా
ఏమండి, ఏదైతే మనం వాక్యం వింటామో ఏమండి, ఆ విన్న వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నామో అనుకోండి. ఏమండి, విన్న వాక్యాన్ని లేదా మనం చదువుతున్నటువంటి వాక్యాన్ని ఎప్పుడైతే ఏమండి అది మన హృదయంలో నాటబడి దానిని గురించి మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తూ ఉంటామో అప్పుడు అది మనలో ఊరేడి నీటి బుగ్గ. ఏంటో చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు కానీ మాకేం అర్థం కావట్లేదని అంటారా? సరే, అయితే ఇప్పుడు మీకు అర్థం అవడానికి ఒక చక్కటి ఉదాహరణ. అంటే వాక్యము ఏమంటే మన హృదయంలో నాటబడినటువంటి వాక్యం అది ఊరేడి నీటి బొగ్గ అని అనటానికి ఏమంటే ఇప్పుడు ఒక వాక్యాన్ని గురించి మీరు ధ్యానం చేస్తున్నారు అనుకోండి. ఉదాహరణకి ఏమండి జారత్వమును గురించి ఏమండి, లేకపోతే ఏమంటే ఒక వచనాన్ని మనం చదివాం అనుకోండి. ఉదాహరణకి ఏమంటే కీర్తనల గ్రంథం. అంటే ఈ ఉదాహరణ అర్థం అవటానికి ఏమంటే కీర్తనల గ్రంథం 4వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనం. భయమునొంది పాపము చేయకుడి. ఏమండి ఈ వచనాన్ని మనం ఇప్పుడు చదివాం. ఇప్పుడు దీని గురించి ఆలోచిస్తున్నాం. భయమునొంది పాపము చేయకుడి అంటే భయపడి పాపం చేయొద్దని అంటున్నాడు. ఇప్పుడు మరి ఇది ఎలాగా? ఇప్పుడు దేనికి భయపడి పాపం చేయకుండా ఉండాలి అంటే, నేను పాపం చేయకుండా ఉండాలనంటే నాలో మరి పాపం చేయకుండా ఆ భయాన్ని పుట్టించేది ఏంటి అని ఒక ఆలోచన మొదలైంది. చూసారా, ఇప్పుడు ఒక వచనాన్ని చదివాం, భయమునుంది పాపము చేయకుడి అని. అంటే భయపడి పాపం చేయవద్దని చదివాను. ఇప్పుడు మరి నేను పాపం చేయకుండా మరి నన్ను భయపెట్టేది ఏంటి అని ఆలోచిస్తే ఏమండి, ఇప్పుడు ఏమంటే ఈ ఆలోచనలో నుంచి ఏమంటే మరొకటి పుట్టింది. ఏంటది? 119వ కీర్తనలో ఏమండి, ఇప్పుడు 119వ కీర్తనకు వెళ్ళిపోదాం. 119వ కీర్తన అందులో 38వ వచనం చూడండి. 119వ కీర్తన 38వ వచనం. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. ఇంతకీ భయమును పుట్టిస్తున్నది ఏంటి చెప్పండి? భయమునుంది పాపం చేయకుడి అని ఉన్నాడు. ఇప్పుడు మరి ఏది నాలో భయం పుట్టిస్తుంది అని అంటే, నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. ఇంతకీ దేవుని వాక్యం ఒక మనుషులో భయమును పుట్టించుచున్నదా? భయమును పుట్టిస్తుందా? ఆ భయం పాపం చేయకుండా ఏమండి మనల్ని మనం కాపాడుకోవటానికి అది మనకు సహాయపడుతుందా అని మనం ఆలోచిస్తేనండి, ఉదాహరణకి ఏమండి జారత్వాన్ని గురించి ఏమండి మనం ఎన్నో సందర్భాల్లో మనం చదువుకున్నాం. ఇప్పుడు మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారు అన్నటువంటి ఒక మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏమన్నాడు ఆయన? ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే ఏమన్నాడు ఆయన? అప్పుడే తన హృదయమందు వాడు వ్యభిచరించిన వాడితో సమానం అని చెప్పి అన్నాడు. ఒరే నాయనో, మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారు ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తేనే ఏమన్నాడు ఆయన? పాపం అని అన్నాడు. అసలు ఆ మాటకు వస్తే ఏ తప్పైనా జరగటానికి మూలం ఏంటి చెప్పండి? ప్రారంభం ఏంటి చెప్పండి? ఏదైనా ఒక తప్పు జరగాలనంటే ఏమంటే క్రియారూపకంగా శరీరం ద్వారా జరగాలనంటే ముందు ఏమండి ఆ ఆలోచన చెయ్యాలనేటటువంటి ఆలోచన ఎక్కడ పుట్టాలి చెప్పండి? హృదయంలో పుట్టాలి. అమ్మో, అందుకనే మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారు మోహం చూపు వద్దని అన్నాడు. ఎందుకనంటే హృదయంలో ఆ చెడు తలంపు ఏం చేస్తుంది అంటే, రేపన్న నాడు ఏమవుతా, నేను ప్రారంభంలో ఉన్నప్పుడు మొగ్గగా ఉన్నప్పుడే నేను కనుక దాన్ని తుంచకపోతే ఆ మోహపు తాలూకు ఏమంటే ఆలోచనలు నాలో మరింత ఎక్కువై అప్పుడు నేనేం చేస్తాను? పాపం చేసేటటువంటి ప్రమాదం ఉంది. ఒకవేళ జారత్వం చేసిన లేదా వ్యభిచరించిన అప్పుడు నా పరిస్థితి ఏంటి? మళ్ళీ వాక్యమే. మళ్ళీ మనకి ఏం గుర్తొస్తుంది చెప్పండి? మళ్ళీ వాక్యమే గుర్తొస్తుంది. ఏం గుర్తొస్తుంది? సామెతల గ్రంథం 6వ అధ్యాయము, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 32వ వచనం. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 32వ వచనం. జారత్వము జరిగించువాడు కేవలం బుద్ధిశూన్యుడు, ఆ కార్యము చేయువాడు స్వనాశనమును కోరువాడే. వాడు 33వ వచనం. దెబ్బలకును అవమానమునకు పాత్రుడకును వానికి కలుగు అపకీర్తి ఎన్నటికి తొలగిపోదు. అమ్మో, ఇప్పుడు ఒకవేళ నేను దేవుని వాక్యాన్ని అది ప్రారంభంగా ఉన్నప్పుడే తుంచకుండా తప్పుడు ఆలోచనలు వస్తున్నా నేను వాటినే మళ్ళీ తలపోసుకుంటూ అలాగే ముందుకు కొనసాగితే అమ్మో చెయ్యరాని ఒక తప్పు జరిగితే అప్పుడు నేను దెబ్బలకు పాత్రుడును, అవమానం పాలవలసి వస్తుంది. ఇంకా ఏమంటున్నాడు? తన సొంత శరీరానికి వాడు ఏం చేసుకున్నవాడు అవుతున్నాడట? హాని చేసుకున్నవాడు అవుతున్నాడు. సామెతల గ్రంథం 5వ అధ్యాయము. అంటే ఈ ఆలోచనలన్నీ చూడండి. ఏమండి ఈ ఆలోచనలన్నీ ఎలా పుట్టుకొస్తున్నాయో చూడండి. ఏమండి సామెతల గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనం. జారస్త్రీని గురించి ఏమంటే సామెతల గ్రంథం 5వ అధ్యాయం. జారస్త్రీ ఛాయలకు పోవద్దని వెళ్తే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్తున్నాడు చూడండి 11వ వచనంలో. తుదకు నీ మాంసము ఏమంటున్నాడు ఆయన? 10వ వచనంలో చెప్తున్నాడు, నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు, నీ కష్టార్జితం అన్యుల ఇల్లు చేరును, తుదకు నీ మాంసమును నీ శరీరము క్షీణించునప్పుడు. అమ్మో,
నా మాంసం. అలాగే ఏమంటున్నాడు ఆయన? నా శరీరం క్షీణిస్తుందని అంటున్నాడు. నా ఆస్తి ఏమని అంటున్నాడు ఆయన? పరులు దానివల్ల తృప్తి పొందుతాని అంటున్నాడు. నా కష్టార్జితం అంతా అన్యుల ఇల్లు పాలైపోతుందని అంటున్నాడు. ఇంకా ఏమని అంటున్నాడు? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక. అంటే చూడండి, ఊరేడి నీటి బుగ్గ. అంటే ఒక దాని గురించి మనం ఆలోచిస్తుంటే ఏమంటే ఎన్ని తలంపులు వస్తున్నాయో, ఎన్ని ఆలోచనలు వస్తున్నాయో చూడండి. కొరింథీయులకు రాసినటువంటి ఏమండి మొదటి పత్రిక 6వ అధ్యాయం, అందులో 18వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. జారత్వమునకు దూరముగా పారిపోవుడి, మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. 6వ వచనం ఏమండి? అదే 6వ అధ్యాయం, అందులో 9వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. అమ్మో, ఇంత ప్రమాదం ఉంది. కాబట్టి దాని జోలికి వెళ్లకుండా ఉంటేనే నాకు క్షేమం. ఏమండి ఇప్పుడు చూసారా? దేవుని వాక్యం ఏమంటే మనలో భయాన్ని పుట్టించిందా? ఏమండి పాపము చేయకుండా మనలో ఏమంటే ఆ భయాన్ని పుట్టిస్తుందా? పుట్టిస్తుంది. ఒక మాటను పట్టుకుంటే ఏమంటే ఒక వచనాన్ని పట్టుకుని ఆలోచిస్తూ ఉంటే ఏమంటే ఎన్ని వచనాలు మనకి జ్ఞాపకం వస్తున్నాయో చూడండి. కారణం, నేనిచ్చేటటువంటి జీవజలము అది ఊరేడి నీటి బుగ్గ. దుష్టుడు ఒకవేళ తీయాలని ప్రయత్నించినా ఏమండి ఓ బకెట్ నీళ్ళు ఖాళీ చేయగలడు, ఓ టబ్బు నీళ్ళు ఖాళీ చేయగలడు, ఓ ఓవర్ హెడ్ ట్యాంక్లో ఉన్న నీళ్ళు ఖాళీ చేయగలడు. కానీ నదిగా ప్రవహించేటటువంటి ఏమండి ఆ వాక్యాన్ని తీయగలడా చెప్పండి? తీయలేడండి. అప్పుడు ఏమంటే ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లో మనం ఉన్నా, ఏమంటే శ్రమలలో ఉన్నాం అనుకోండి, శ్రమల్లో ఉండిపోతే ఏమంటే శ్రమల్లో ఉన్నప్పుడు కృంగిపోమండి. కారణం, నిత్యము ఊరేడి నీటి బుగ్గ, జీవ నది. ఏమండి నాకు ముందున్నటువంటి మరి నా సహోదరులకు కూడా ఏం సంభవించాయి? శ్రమలే సంభవించాయి. మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువు వారు కూడా మరి ఆయన భూమి మీద బ్రతుకున్న దినాలలో వేదన, రోదన. ఏమండి మరి ఆ మాటకు వస్తే శిష్యులైనటువంటి వాళ్ళు వాళ్ళ జీవితంలో కూడా వాళ్ళకి సుఖం లేదు. ఓహో, అందుకే కాబోలు తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో క్రీస్తు యేసునందు సద్భక్తి కలిగి బ్రతుకను ఉద్దేశించి వారందరూ హింస పొందుదురనుంది. అందుకని ఈ శ్రమలు కొంతకాలమే అనుంది. శ్రమైనను శోధనైనను దేవుని యొక్క ప్రేమను మనం రుచి చూచి ఆయన ప్రేమ యందు మనం నిలిచి ఉంటే మనలను ఎడబాపునది ఏమని అన్నాడు. అందుకని రోమిలికి రాసినటువంటి పత్రికలో ఏమంటే ఈ వాక్కులన్నీ మనకి ఎప్పుడైతే జ్ఞాపకం వస్తూ ఉంటుందో ఏమంటే అనేకమైనటువంటి ఏమంటే ఆలోచనలు ఇవన్నీ మనల్ని ఏం చేస్తాయి అంటే ప్రియమైనటువంటి దేవుని వారలారా, జీవనది ఎప్పుడైతే మన హృదయంలో ప్రవహిస్తూ ఉంటుందో ఏమంటే అప్పుడు మన నోరు ఏమంటే ఏం ప్రకటిస్తుంది చెప్పండి? హృదయం నిండి ఉన్న దానిని బట్టి నోరు మాట్లాడుతుంది. అందుకని అన్నాడు సామెతల గ్రంథం 13వ అధ్యాయంలో ఏమని అంటున్నాడో తెలుసా? జ్ఞాని యొక్క ఏమండి ఉపదేశము ఏంటంటే అది నీటి ఊటతో, జీవపు ఊటతో పోలుస్తున్నాడు చూడండి. అది మరణపాశములో నుండి అది ఏం చేస్తుందట? విడిపించును. సామెతల గ్రంథం 13వ అధ్యాయం, సామెతల గ్రంథం 13వ అధ్యాయం అందులో ప్రియమైనటువంటి దేవుని వారలారా 14వ వచనం చూడండి ఒకసారి. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. జ్ఞానుల ఉపదేశము జీవపు ఊట, అది మరణపాశములో నుండి విడిపించును. మరణపాశములో నుండి విడిపించును అంటే మనల్ని మనం కాపాడుకోవటమే కాదండి, ఎదుటివారిని కూడా మనం ఏం చేస్తాం చెప్పండి? ఎదుటివారిని కూడా మనం కాపాడుతాం. దేవుని మాటలను వాళ్ళకి చెబుతూ ఏమంటే వాళ్ళను కూడా ఏమంటే ఆధ్యాత్మికంగా బలపరుస్తూ. అందుకనే ఏమంటే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది, నీతిమంతుని నోరు జీవపు ఊట. ఎందుకనంటే నోరు తెరిస్తే ఏమంటే హృదయంలో ఉబుకుతున్నటువంటి ఏమండి ఆ జీవజలం వాక్యం అది ఏమంటున్నాడు? దేంతో పోలుస్తున్నాడు చూడండి, నీతిమంతుని నోరు జీవపు ఊట. కానీ ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఆ జీవజలము ఏమండి మనలో ఊరేడి ఏమండి ఆ నిత్య జీవపు నీటి ఊట అదే ఏమండి మన హృదయంలో లేకపోతే ప్రియమైనటువంటి దేవుని వారలారా, అప్పుడు దుష్టుడు ఏం చేస్తాడో తెలుసా? ఏం చేస్తాడు చెప్పండి? దుష్టుడు వాక్యం ఏమండి ఎప్పుడైతే వాడు ఎత్తుకొని పోతాడో లోకంలో ఉండేటటువంటి ఏమండి ఆ చెడంతా తీసుకొచ్చి ఎక్కడ పెడతాడు చెప్పండి?
మన హృదయంలోనే పెడతాడు. అప్పుడు ఏమంటే మనం ఏమైపోతామో తెలుసా? భక్తిహీనులమైపోతాం. ఏమైపోతాం? భక్తిహీనులమైపోతాం. ఎప్పుడైతే ఏమంటే వాక్యాన్ని ఏమంటే మన హృదయంలో నుంచి వాడు ఏం చేస్తున్నాడు అంటే దుష్టుడు ఏమంటే వాక్యాన్ని హృదయంలో నుండి తొలగింపజేసి లోకంలో ఉండేటటువంటి దేనినో తీసుకొచ్చి ఏం చేయాలనుకుంటున్నాడు దుష్టుడు? మన హృదయంలో పెట్టాలని అనుకుంటున్నాడు. తద్వారా ఏమవుతుందనంటే ఇప్పుడు చెడు కాస్త ఏమవుతుందట? పైకి ఉబ్బుతుందంట. పైకి ఉబ్బుకేది ఏంటంటే చెడు. ఏమండి యూదులను ఉద్దేశించి ఏమంటే ఇర్మియా గ్రంథంలో ఏమంటే ఆ మాటను చూసుకుందాం ఒకసారి. ఇర్మియా గ్రంథంలో ఏమండి యెరూషలేము నివాసులారా అని దేవుడు అంటే యూదులను ఉద్దేశించి 7వ వచనంలో చూడండి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. ఊట తన జలమును పైకి ఉబ్బక చేయునట్లు అది అంటే ఏమండి ఆ యెరూషలేము పట్టణమును గురించి అనగా అందులో ఉంటున్నటువంటి వారిని గురించి చెబుతూ ఆయన ఏమంటున్నాడు? అది తన చెడుతనమును పైకి ఉబ్బక చేయుచున్నది. చెడుతనమును పైకి ఉబ్బక చేయుచున్నది అని అంటే వారిలో ఉన్నటువంటి ఏమండి చెడంతా బయటకు వస్తుందట. ఎందుకు చెడు వస్తుంది బయటికి? ఎందుకు? హృదయంలో ఏమండి ఈ హృదయంలో ఈ చెడుతనాన్ని ఉపకింపజేసేటటువంటి వాడు ఒకడు ఉన్నాడు. ఎవడు చెప్పండి? సాతాను. వాడు ఏం చేశాడయ్యానంటే ఏమంటే వాళ్ళకి ఎందుకు ఆ దుస్థితి వచ్చిందనంటే ఏమంటే వాళ్ళు ఏం చేశారో ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. ఏమంటే ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనం. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. చెప్తున్నాడు దేవుడు, నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. ఏంటంట? జీవ జలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. జీవ జలముల ఊటనైన నన్ను విడిచిపెట్టేశారు వాళ్ళు. ఇప్పుడు ఏం చేశారట? విడిచిపెట్టి తమ కొరకు తొట్లను అనగా బద్దలయ్యేటటువంటి నీళ్లు నిలువ చేసుకునేటటువంటి తొట్లను వాళ్ళు ఏం చేశారు? తొలపించుకొని ఉన్నారు. నిత్య జీవపు ఊటనైనటువంటి నన్ను విడిచిపెట్టారు కదా, నా వాక్కులను విడిచిపెట్టారు కదా. గనుకనే ఇప్పుడు ఏంటయ్యానంటే వాళ్ళ పరిస్థితి ఏంటనంటే చెడుతనము వారిలో ఉబుకుచున్నది. భక్తిహీనుడు ఏమంటే ఎప్పుడైతే చెడుతనం ఉబుకుతుందో ఏమంటే భక్తిహీనుడిని గురించి ఏమండి సామెతల గ్రంథం 15వ అధ్యాయం చూడండి ఒకసారి. సామెతల గ్రంథము 15వ అధ్యాయం. సామెతల గ్రంథం 15వ అధ్యాయము అందులో 28వ వచనంలో ఒక మాట ఉంటుంది. భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కొమ్మరించును. ఇప్పుడు భక్తిహీనుల నోరు నుంచి ఎందుకు చెడ్డ మాటలు వస్తున్నాయి? ఎందుకు చెడ్డ మాటలు వస్తున్నాయి అంటే ఏమండి వాడిలో ఉండేటటువంటి ఏమండి ఆ చెడు తలంపులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఏమవుతున్నాయి చెప్పండి? ఉబుకుచున్నాయి. ఎందుకనంటే వాక్యాన్ని ఏం చేశాడు చెప్పండి? జీవనది ఏమండి ప్రవహించవలసినటువంటి ఏమండి ఆ హృదయములో చెడుతనం ఎందుకు ఉబుచున్నదని అంటే కారణం ఏమండి విన్న వాక్యాన్ని వాళ్ళు ఏం చేశారు? భద్రం చేసుకోలేదండి. ఆ వాక్యమును గురించినటువంటి ధ్యానం లేదు. ఇప్పుడు ఏమంటే వాక్యాన్ని వింటున్నారు కదండి, వాక్యాన్ని వింటున్నారు కదా, వెంటనే దుష్టుడు ఏమంటే 1 o'clock నుంచి ఏమంటే ఇక వాడి టైం ప్రారంభం అవుతుంది. ఏంటి చెప్పండి? ఈ వాక్యాన్ని ఎలాగైనా సరే ఏం చేయాలి? నేను ఎత్తుకొని పోవాలి, లేదా మరుగున పరచాలి, లేదా దాన్ని ఏం చేయాలి? వాడిని హృదయంలో నుండి తొలగింపజేయాలనంటే ఇప్పుడు లోకంలో ఉన్నటువంటి దేన్నో దాని గురించి ఏం చేయాలి? ఇప్పుడు వాడి హృదయంలో ప్రవేశపెట్టాలి. ఇప్పుడు ఏముంది లేటెస్ట్ న్యూస్ ఏమండి యుక్రెయిన్కి అలాగే రష్యాకి మధ్య జరుగుతున్నటువంటి వార్ ఏమండి చూసారు ఎలా డైవర్ట్ అయిపోయిందో చూసారు? మన ఆలోచనలు ఎలా డైవర్ట్ అయిపోయో. లేదా ఏమంటే ఎవరో ఒకళ్ళు వస్తారండి, ఎవరో ఒకళ్ళు వచ్చి ఏమంటే మీకు విషయం తెలుసా వాళ్ళు మీ గురించి అలా అన్నారండి అనగానే మనం ఏమైపోతాం చెప్పండి? అలా అన్నారా, అలా ఇలా అన్నారు ఏమండి. ఇక మన ఆలోచనలన్నీ ఇక అటే డైవర్ట్ అయిపోతూ ఉంటాయి. అందుకని అంటున్నాడు భక్తిహీనుని యొక్క నోరు చెడ్డ మాటలు పలుకును. అసలు దేవుడు ఏమని చెప్తున్నాడు? నాయన అపవిత్రమైనటువంటి ఒట్టి మాటలకు నువ్వు విముఖుడుగా ఉండాలి, అట్టి మాటలు పలుకువారు మరి భక్తిహీనులు అయిపోతారన్నాడు. ఎక్కడన్నాడు? తిమోతి గారికి రాసిన 2వ పత్రిక ఐ థింక్ 2వ అధ్యాయము 16వ వచనం. ఏమండి తిమోతి గారికి రాసినటువంటి తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. అపవిత్రమైన ఒట్టి మాటలకు విముఖుడవై ఉండుము, అట్టి మాటలాడువారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. తిమోతి గారికి రాసిన 1వ పత్రిక
పౌలు గారు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అపవిత్రములైనటువంటి ముసలమ్మ ముచ్చటలను విసర్జించి దైవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. విన్న వాక్యాన్ని హృదయములో పెట్టుకొని దాన్ని భద్రపరుచుకో. ఆ వినబడేటటువంటి వాక్యం, నువ్వు చదువుతునేటటువంటి వాక్యం, దానిని ధ్యానించు. నువ్వు ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటావో అప్పుడు ఏమండి అనేకమైనటువంటి ఆలోచనలు, ఇదెందుకు, దేవుడు ఇక్కడ ఎందుకు ఇలా రాయించాడు, అక్కడ ఎందుకు అలా రాయించాడు, దీని వెనకాల ఉన్నటువంటి భావం ఏంటి, ఏమండి ఎప్పుడైతే హృదయములో హృదయం నిండా తలంపులు వీటి చుట్టూ ఎప్పుడైతే తిరుగుతూ ఉంటుందో అప్పుడు కొత్త విషయాలు అనేకమైనవి బయటకు వస్తూనే ఉంటాయి. అప్పుడు ఎన్ని ప్రసంగాలు చేసినా ఇంకా ఏ ఒకటి వస్తూనే ఉంటాయి బయటికి. కారణం అది ఊరిడి నీటి బొగ్గ, ఇంకా దానికి ఎండు ఉండదు. పేతురు గారు మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారు ఏమన్నారు, మీ 12 మంది కూడా వెళ్ళిపోవాలని అనుకుంటున్నారా అన్నప్పుడు ఏమంటున్నారు పేతురు గారు, నాయన నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు నీవే, దేవుని పరిశుద్ధుడు అని విశ్వసించి మేము నిన్నే నమ్ముకొని ఉన్నాం. నిత్య జీవపు మాటలు కలిగినటువంటి మిమ్మల్ని విడిచిపెడితే మాకు బతుకుంటుందా? ఎవని యొద్దకు వెళ్ళిపోతాం మేము? ఒకవేళ నిన్ను విడిచిపెడితే, నిత్య జీవపు మాటలు కలిగినటువంటి నిన్ను విడిచిపెడితే అప్పుడు దుష్టుడు ఏం చేస్తాడు? మా హృదయములో మలినాన్ని ఏం చేస్తాడు? నింపుతాడు. అప్పుడు ఆ మలినం ఏమవుతుంది? అది ఉబ్బుకుతుంది. అప్పుడు నోరు తెరిస్తే అంతా చెడ్డ మాటలే, హృదయం నిండా చెడ్డ తలంపులే. ఫలితం ఏమవుతుంది చెప్పండి? భక్తిహీనత, రక్తహీనత మనిషిని ఏం చేస్తుంది చెప్పండి? రోగగ్రస్తుడే చివరికి చనిపోయే ప్రమాదం ఉంటుంది. అలాగే భక్తిహీనత ఏం చేస్తుంది చెప్పండి? దేవునిలో ఉండకుండా ఉండేటటువంటి స్థితి, దేవుని నుండి తొలగిపోయేటటువంటి స్థితి. తొలగిపోయిన తర్వాత తినంగా ఉంటాం చెప్పండి? తాను చెడినవాడు 10 మందిని చెడుపుతాడు అన్నట్టు మనము చెడిపోయి చివరికి 10 మందిని ఏం చేస్తాం చెప్పండి? చెడుపుతాం. అందుకని పరిశుద్ధ గ్రంథములో మనం ఆలోచిస్తే ప్రియమైనటువంటి దేవుని వారలారా, జీవపు ఊట ఎక్కడట? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అది జీవపు ఊట అని అంటాడు. ఐ థింక్ సామెతల గ్రంథం 14వ అధ్యాయంలో ఉంటుందండి అది ఆ మాట. సామెతల గ్రంథం. దానికంటే ముందుగా ప్రియమైనటువంటి దేవుని వారలారా, కీర్తనల గ్రంథం 36వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 36వ అధ్యాయం, అందులో 9వ వచనం, జీవపు ఊట ఎవరి యొద్ద కలదు? నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగుచున్నాము. నీ వెలుగును పొందియే మేము వెలుగుచున్నాము. వెలుగైనటువంటి నీ వాక్యం, జీవపు ఊట నీ యొద్ద ఉన్నది. అది మమ్మల్ని జీవింపు చేసేది, మమ్మల్ని కాపాడుకోవటానికి, భయము నుండి పాపము చేయకుండా మమ్మల్ని మేము కాపాడుకోవటానికి అనేక మందిని మాట్లాడేటటువంటి ప్రతి మాట ఎదుటివానిని ఆలోచింపచేసేటటువంటి మాటగా ఉంటే ప్రియమైనటువంటి దేవుని వారలారా, వారి యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితాన్ని బలపరిచేటటువంటి మాటలుగా ఉంటే నిజముగా ప్రియమైనటువంటి దేవుని వారలారా, మనం వెలుగు సంబంధులుగా లోకంలో వెలుగుతున్న వారమే. అందుకని అంటున్నాడు, ఏమని అంటున్నాడు చూడండి, నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొందియే మేము వెలుగుచున్నాము. మాకెక్కడి నుంచి వచ్చింది ఈ బ్రైట్నెస్? కారణం వెలిగిచ్చేటటువంటిది నీ వాక్యం కదా. మా జీవితాలకు ఏముందయ్యా విలువ? కానీ విలువ నీ వాక్యానికి ఉంది. ఆ వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకోబట్టే కదా, ఆ వాక్యాన్ని మాట్లాడుటబట్టియే కదా ఈరోజు మాకు సమాజంలో కొద్దో గొప్ప గౌరవం. అవునా కాదా? ఈ సమాజంలో ఇవాళ రోజుల్లో దేవుడు మాటలను 10 మందికి మనం చెప్తున్నప్పుడు 10 మంది మన పట్ల ప్రేమను చూపిస్తున్నారు, గౌరవిస్తున్నారంటే దేనిని బట్టి చెప్పండి? మనకు ఉన్నటువంటి డబ్బును బట్టో లేకపోతే స్థలాలను బట్టో పొలాలను బట్టో కాదు కదండి. లోకస్తులైతే వాటిని బట్టి మనకి ఏమైనా గౌరవం ఇవ్వచ్చేమో. కానీ దేవుడి బిడ్డలు ఎందుకు వాళ్ళు పిలిచి ఆతిథ్యం ఇస్తున్నారు? ఎందుకు మన పట్ల గౌరవాన్ని చూపిస్తున్నారు? ఈ విలువ ఎక్కడి నుంచి వచ్చింది? వెలిగిచ్చేటటువంటి ఆ మాటలు ఆ మాటలకు తగినట్లుగా మన బ్రతుకులు ఉండబట్టి 10 మందికి ఆ మాటలను చెప్పబట్టే కదా. అందుకని అంటున్నాడు, ఏమంటున్నాడు? నీ యొద్దే జీవపు ఊట ఉన్నది, నీ వెలుగును పొందియే మేము వెలుగుచున్నాము. అందుకని సామెతల గ్రంథం 14వ అధ్యాయం, వెరీ గుడ్, 27వ వచనం. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 27వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, అదేం చేస్తుందట? మరణపాశములలో నుండి విడిపించును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జీవపు ఊట, అది మరణపాశములో నుండి విడిపించును.
ఏ దేవుని యొద్ద అయితే జీవజలపు ఊట ఉన్నదో ఆ దేవుణ్ణి విడిచిపెట్టారండి. ఒకప్పుడు ఎవరు చెప్పండి? యూదులు. ఇంతకుముందే చూసుకున్నాం కదా, బద్దలైపోయేటటువంటి తొట్లను వాళ్ళు ఏం చేశారట? తొలిపించుకున్నారట. అందుకనే వాళ్ళని ఉద్దేశించి అదే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనం. ఇశ్రాయేలునకు ఆశ్రయమా యెహోవా, నిన్ను విసర్జించిన వారందరూ సిగ్గునందుదురు. నిన్ను విసర్జించిన వారందరూ సిగ్గునందుదురు. ఎందుకంటే జీవపు ఊట, నిన్ను విసర్జించిన వారందరూ సిగ్గునందుదురు. ఇంకా ఏమంటున్నాడు చూడండి, నా ఎడల ద్రోహము చేయువారు యెహోవా అను జీవ జలముల ఊటను విసర్జించి ఉన్నారు గనుక ఏమంటున్నాడు చూడండి, వారు ఇసుక మీద పేరు రాయబడిన వారుగా ఉందురు. ఇసుక మీద పేరు రాయబడితే ఏమవుతుంది చెప్పండి? గట్టిగా గాలి వస్తే ఏమవుతుంది చెప్పండి? ఏం రాశారు? ఎవరు కనపడదు, ఎగిరిపోతుంది అది. లేదా సముద్రం ఒడ్డుకెళ్ళి ఏమండి మీరు ఏదైనా రాశారనుకోండి, అలా చేంజ్ చేస్తే చెప్పండి, దాన్ని తుడిచిపెట్టేస్తుంది. అందుకని అంటున్నాడు, ఏమంటున్నాడు? జీవజలపు ఊటనైనటువంటి నన్ను విసర్జించినటువంటి వారి యొక్క స్థితిని చెప్తున్నాడు. ఏమని అంటున్నాడు? ఇసుక మీద వాళ్ళ పేరును రాసుకున్నటువంటి వారితో సమానమని అంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, చివరగా ఏమండి ఒక చక్కటి పోలిక దేవుడు పరిశుద్ధ గ్రంథములో భక్తిహీనులను నీతిమంతులను పోల్చి చెప్పినటువంటి దానిని మీ ముందు పెట్టి ముగిచ్చేస్తాను. భక్తిహీనులను దేవుడు సముద్రంతో పోల్చడం జరిగిందండి. యెషయా గ్రంథం 57వ అధ్యాయం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 20వ వచనం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 20వ వచనం. భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు. ఎందుకని పోలుస్తున్నాడు ఆయన? భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారు, అది నెమ్మలింప నేరదు. ఎందుకని పోల్చాడో కింద మీరు చదివితే, కింద వచనం చదివితే మీకు అర్థమైపోతుంది. దాని జలములు బురదను మైలను పైకి వేయును. సముద్రంలో మీరు ఏమైనా పడేశారనుకోండి, ఏమవుతుంది చెప్పండి? చివరికి అది ఒడ్డుకే అది ఈడ్చుకొచ్చేస్తూ ఉంటుంది ఒడ్డుకే. మీకు అర్థమవుతుందా? ఇంతకుముందు మనం చదువుకున్నాం కదండి, భక్తిహీనుడి యొక్క నోరు చెడ్డ మాటలు ఏం చేస్తుంది? పలుకుతుంది. కారణం ఏంటి? ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చదువుకున్నాం, చెడుతనమును వానిలో ఉపక చేయుచున్నాడట. ఎవరు? దుష్టుడు. చెడుతనమును వానిలో ఉపక చేయుచున్నాడు. కాబట్టి ఆడి యొక్క మాటలు, ఆ భక్తిహీనుడి యొక్క మాటలు కానివ్వండి, వాడి యొక్క ప్రవర్తన కానివ్వండి, అదంతా ఎలా ఉంటుందో తెలుసా? దేంతో పోలుస్తున్నాడో తెలుసా? సముద్రం ఎలాగైతే తనలో ఉన్నటువంటి ఆ బురదను, ఆ మైలును ఏదైతే ఉందో దాన్ని ఎలాగైతే ఒడ్డుకి అది తీసుకొస్తూ ఉంటుందో, అదే మాదిరి భక్తిహీనుడు కూడా అని అంటున్నాడండి. కానీ నీతిమంతుని దేంతో పోలుస్తున్నాడు ఆయన? నది, జీవ నది. వాని యొక్క నోరు జీవపు ఊట. అదే యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం. నీతిమంతులను గురించి అయితే యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరుచును. నీవు నీరు కట్టిన తోటవలే ఎప్పుడునూ ఉబుకుచు నీటి ఊటవలే ఉండుదువు. నీవు ఏమంటున్నాడు ఆయన? ఎప్పుడునూ ఉబ్బుకుచూ ఉండేటటువంటి ఒక నీటి ఓటగా ఉంటావు అని అంటున్నాడండి నీతిమంతుడిని. ఎందుకనంటే నీ వాక్యం, నువ్వు విన్నటువంటి వాక్యం, నువ్వు ఏదైతే వింటున్నావో దాన్ని నీ హృదయంలో భద్రం చేసుకుంటున్నావు, దాన్ని నువ్వు ధ్యానిస్తున్నావు గనుకనే అది నిత్యము నీలో ఊరేటటువంటి ఒక నీటి బుగ్గ. ఎప్పుడైతే ప్రియమైనటువంటి దేవుని వల్ల వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉంటామో అనేకమైనటువంటి సంగతులు పరిశుద్ధాత్మ సహాయంతో తెలుసుకున్న వారమై ఎప్పుడైతే మన సత్యాన్ని గ్రహిస్తామో ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉండదండి. మనకే అర్థమైపోతుంది ఇది రైట్, ఇది రాంగ్. నేను ఇలా ఉండాలి, నేను ఇలా మాట్లాడకూడదు, నేను ఇది చెయ్యాలి, ఇది వాక్యానికి తగినటువంటి ప్రవర్తన, ఇది వాక్యానికి విరోధమైన లేదా వాక్యానికి వ్యతిరేకమైనటువంటి ప్రవర్తన, నేను ఇలా ఉండటానికి వీల్లేదు. అప్పుడు ఆధ్యాత్మికంగా చాలా బలంగా ఉంటాం ప్రియమైనటువంటి దేవుని వారలారా. మనకు ఎదురయ్యేటటువంటి ప్రతి సమస్యను వాక్యపు కోణంలో ఆలోచించుకొని ఒక మంచి నిర్ణయాలను తీసుకొని మనం దేవుని కోసం ముందుకు కొనసాగగలుగుతాం. మనల్ని మనం కాపాడుకొనుటే కాదండి, మన మాటల ద్వారా అనేకులకు
దేవుని యొక్క వెలుగును వెదజల్లి వారిని కూడా వెలుగులోనికి తీసుకురావడానికి ఏమండి నిజంగానే ఏమంటే ఒక జీవపు ఊటగా ఉంటామండి. నది నీరు ప్రియమైనటువంటి దేవుని వర్లారా ఏమండి, అది కొంచెమైనా ఏమండి తాగటానికి పనికొస్తుంది, సాగు చేసుకోవటానికి పనికొస్తుంది. కానీ అదే సముద్రం నీరు ఎంత విస్తారంగా ఉన్నా ఏమండి, ఆ షీషోర్కి వెళ్ళండి మీరు ఎప్పుడైనా సరే ఏమండి, ఆ నది ప్రాంతానికి వెళ్ళారనుకోండి, బీచ్ దగ్గరికి వెళ్ళారనుకోండి, సువాసన ఉండదండి అక్కడ. ఏదో ఒకలాంటి ఏమండి కంపు. ఆ నీళ్లు చూస్తేనే మనకి ఏమండి కొన్నిసార్లు ఆ నీళ్లు చూస్తేనే లోపలికి వెళ్ళబుద్ది కాదు. ఎలా వెళ్తున్నారు దీని లోపలికి అని చెప్పి. కారణం ఏంటి చెప్పండి? మురికిగా ఏమండి తాగడానికి పనికొస్తుందా? పనికిరాదండి. భక్తిహీనులం అయితే ఏమండి మనం మనుషులకి మన వల్ల నష్టమే, దేవుడికి ఏమండి మన వలన విసుకు ఆయనకి. అందుకనే ఏమండి భక్తిహీనులను దేవునితో పోలుస్తున్నాడు ఆయన. తనలో ఉండేటటువంటి ఆ బురదను, ఆ మైలును ఏమండి పైకి ఎత్తుతూ ఏమండి బయటికి ఏమండి త్రోసివేసేటటువంటి ఒక సముద్రంతో పోలుస్తున్నాడు భక్తిహీనులను. కానీ నీతిమంతులైనటువంటి ఏమండి తన పిల్లలను దేంతో పోలుస్తున్నాడు అయ్యా అంటే, నువ్వు ఉబ్బికేటటువంటి నీటి ఊటవు, నీ నోరు జీవపు ఊట, నీతిమంతుల నోరు జీవపు ఊట. అది మరణపాశముల నుండి ఏం చేస్తుందట? కాపాడును. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వర్లారా, వినబడుతున్నటువంటి వాక్యం ఏదైతే ఉంటుందో ఏమండి దానిని ఏమండి అశ్రద్ధ చేయకండి. మీ హృదయంలో దాన్ని భద్రపరచుకోండి, ఆలోచించండి. ఏమండి వాక్యాన్ని ఏం చేస్తారు? ధ్యానించండి. చదువుతున్న వాక్యాన్ని మీరు ధ్యానించండి, పరిశీలించండి, పరిశోధించండి. ఏమండి కీర్తనకారుడు ఏమని అంటున్నాడు? నీ వాక్యమును రాత్రి వేళ ఏం చేస్తున్నట్టు ఆయన? రాత్రి జామున నీ వాక్యమును నేను ధ్యానించినప్పుడు, లేదా నిన్ను గూర్చి నేను ధ్యానించినప్పుడు నాకు కొన్ని సంగతులు అర్థమయ్యాయి. అది అర్థమైన వెంటనే నా ప్రాణానికి తృప్తి ఎలా ఉందనంటే, ఒక కొవ్వు మెదడు దొరికిన వాడికి ఎంత తృప్తి పొందుతుందో వాడి యొక్క ప్రాణం, నాకు అలాంటి ఫీలింగ్ అని అంటున్నాడు. 63వ కీర్తన ఏమండి, ఐ థింక్ 63వ కీర్తన, కీర్తనల గ్రంథం 63వ కీర్తనలో 4వ వచనం. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించున్నప్పుడు కొవ్వు మెదడు నాకు దొరికినట్లు నా ప్రాణము తృప్తి పొందుచున్నది. అంతే కదండి. వాక్యంలో ఏమంటే మనం ఆలోచిస్తున్నటువంటి ఏమంటే కొన్నిసార్లు మనం ఆలోచిస్తున్నప్పుడు కొన్ని మనకు అందనివి ఎప్పుడైతే తర్వాత రోజుల్లో ఏమండి ఎప్పుడైతే దానికి సమాధానం, లేకపోతే మనకి ఏదైతే ప్రశ్నగా ఉందో దానికి జవాబు ఎప్పుడైతే అందుతుందో, దేవుని వాక్యం మనకి ఎప్పుడైతే అర్థమవుతుందో ఏమంటే పట్టరాని ఒక సంతోషం అండి. ఆ సంతోషం ముందు ఏమండి ఏదో కోల్పోయామనో, ఎవరో ఏదో అన్నారనో ఏమండి అసలు అవేమి మనకి ఏమంటే గుర్తుకు రావు. అన్నీ ఏమంటే లోకంలో ఉన్నవన్నీ చాలా చిన్నగా కనపడుతూ ఉంటాయండి. అప్పుడు మన భావన ఎలా ఉంటుందనంటే, నాయన జనులు చూసినా చూడకపోయినా నువ్వు చూస్తున్నావు, నువ్వు పట్టించుకుంటున్నావు, నీ మహాకృప దేనితో పోల్చగలను? ఇంతకంటే గొప్ప ధన్యత ఇంకేముంటుంది నాకు? ఏమండి ఈ భావనలో ఉంటామండి. ఎంతో సంతోషంతో ఉంటాం, ధైర్యంతో ఉంటాం. అలాగా ఏమండి ఉండాలని, నిత్య జీవపు ఏమండి నీటి బుగ్గ మీలో ఊరాలని, అనేకులకు ఏమండి మీ నోరు, నీతిమంతుని నోరు జీవపు ఊట, అది మరణపాశంలో నుండి కాపాడేది, విడిపించేది. ఒక విధంగా చెప్పాలంటే మరణపాశంలో నుండి విడిపించేది. మనల్ని మనం ఏమండి దేవునిలో ఎప్పుడు నిలబెట్టుకుంటూ ఉండాలి. అంటే మనం విషయమే మనం ఎప్పుడు జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అలాగే ఎదుటివారిని కూడా ఏం చేయాలి చెప్పండి? మనం బలపరుస్తూ ఉండాలి ఆధ్యాత్మికంగా. అలా ఉండాలనంటే ఏమండి నిత్య జీవపు మాటలు ఏమండి ఊరేడి నీటి బొగ్గగా మనలో ఉన్నప్పుడే అది సాధ్యపడుతుంది. లేకపోతే ప్రియమైనటువంటి దేవుని వర్లారా ఏమండి అదే ఏమండి విన్న కాసేపు ఏమండి సంతోషిస్తాం, కానీ అలా బయటికి వెళ్ళగానే ఏవో ఒక లోక సంబంధమైన తలంపులు, వాక్యాన్ని మనం మర్చిపోతాం. తర్వాత లోకంలో ఏమంటే ఆ మలినాన్నంతటిని మనం ఏమండి ఈ సినిమాల రూపంలో, సీరియల్స్ రూపంలో, ముసలమ్మ ముచ్చట్ల రూపంలో ఏమండి ఏవేవో మన హృదయంలోనికి దుష్టుడు ఎక్కిస్తాడు. ఎక్కించిన అవే మన హృదయంలో ఏమవుతూ ఉంటాయి? అవే మనకి టర్న్ అవుతూ ఉంటాయి. అప్పుడు ఎవరైనా ఏదైనా మాటలు చెప్పమన్నారనుకోండి దేవుని గురించి, తడబడుతూ ఉంటాం, ఏది కనపడదు. ఏమండి ఇది రైట్ సైడ్ ఉంటుందా, పేజీకి లెఫ్ట్ సైడ్ ఉంటుందా, ఏమంటే మనకి తెలియదు. చూడండి ఎలా గుర్తుపెట్టుకుంటున్నాం. ఏమండి పలానా గ్రంథం, పలానా అధ్యాయం, పలానా వచనం అని చెప్పవలసిన మనమే
ఇది ఎక్కడ చదివాను ఇది? పేతురు గారు రాసిన పత్రిక లేదా తిమోతి గారికి రాసిన పత్రిక? ఏమండి ఏంటి దుస్థితి? కారణం నిత్య జీవపు నీటి బుగ్గ అది ఊరటలేదు. అంటే హృదయంలో ఏమంటే ఆయన వాక్యమును గురించినటువంటి ధ్యానము లేదు. కారణం వాక్యాన్ని భద్రపరుచుకునేటటువంటి విషయంలో మనమే ఏం చేసాం? అశ్రద్ధ. మన అశ్రద్ధే ఏంటంటే దుష్టునికి అవకాశం ఇచ్చింది. అందుకనే ఏం చేస్తున్నాడు అంటే చెడుతనమును మనలో ఉపక చేయొచ్చు. మనల్ని ఏం చేస్తున్నాడు అంటే భక్తిహీనులను చేయటానికి వాడు ప్రయత్నిస్తున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వర్లారా, ఆలోచించండి, వాక్యాన్ని ధ్యానించండి. ఆ వాక్యపు ఏమండి లోతుల్లోనికి వెళ్ళి సత్యాన్ని గ్రహించి సత్య సంబంధులుగా బ్రతికే విషయంలో ముందుండటానికి ప్రయత్నించండి. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమగల దేవ, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు, వందనములు తండ్రి. మీరిచ్చిన వాక్యం అది వెలిగిచ్చేటటువంటి దీపం. మీరిచ్చిన వాక్యం తండ్రి అది మాలో ఊరిడి నీటి బుగ్గ నాయన, నిత్య జీవపు నీటి బుగ్గ, ఊరిడి నీటి బుగ్గ. ఆ వాక్యపు సహాయముతో తండ్రి మేము మరి తండ్రి దుష్టుణ్ణి వాడి యొక్క తండ్రి శోధనను మేము సహించగలం, జయించగలం. ఆ వాక్యం మరి తండ్రి మేము భద్రపరుచుకొని దుష్టుని యొక్క శోధనను మరి తండ్రి సహిస్తూ విశ్వాసమందు నిలకడగా ఉంటూ ఆధ్యాత్మికంగా దినదినము అభివృద్ధి చెందుతూ తండ్రి నీతిమంతుని యొక్క నోరు జీవపు ఓట అన్నట్లుగా హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది కనుక హృదయం నిండా నీ వాక్కులను మరి తండ్రి మేము నింపుకున్న ఎడల ఆ వాక్యపు తలంపులు మరి తండ్రి అవి మాలో ఊరిడి నీటి బొగ్గగా అనేకులకు మరి తండ్రి జీవజలములను పంచి ఇచ్చేటటువంటి వారిగా ఉండటానికి నిజముగా మా జీవితం ఎంతో ధన్యకరమైనటువంటి స్థితిలో ఉంటుంది నాయన. అలాగూ మరి తండ్రి మేము ఉండగలుగుటకు మీరు కృప చూపుతుండగా ఆ కృప నుండి తొలగిపోక తండ్రి మీ వాక్కులను భద్రపరుచుకున్న వారమై ఆ వాక్కులను మరి తండ్రి అనేకులకు అందిస్తూ ఆ వాక్యపు సహాయంతో తండ్రి మమ్మల్ని మేము మరి తండ్రి ఆధ్యాత్మికంగా భక్తి విషయంలో స్థిరపరుచుకుంటూ మేము ముందుకు మీ కొరకు కొనసాగగలిగేటటువంటి భాగ్యమును అనుగ్రహించమని ప్రాధేయపడుచు మమ్మల్ని మీ కృపకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసు శ్రేష్టమైన నామమును మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభు పేరిట వందనములు.